ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోని యువత సామర్థ్యాన్ని, ప్రతిభను పూర్తిగా వినియోగించుకోవటం ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వ్యవసాయం గ్రామీణాభివృద్ధికి వెన్నెముక అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నూతన చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణియన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి ఖాళీగా ఉన్న మెడికల్ సీట్లను భర్తీ చేయాలని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 117వ సంచిక ఈ నెల 29న ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. దేశంలోని యువత సామర్థ్యాన్ని, ప్రతిభను పూర్తిగా వినియోగించుకోవటం ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంలో భాగంగా ప్రతిభావంతులైన యువతకు సాధికారత కల్పించడంపై దేశ విధానాలు, నిర్ణయాలు దృష్టి సారిస్తాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్న ప్రధానమంత్రి 71,000కు పైగా నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలంలో దేశంలోని యువతకు దాదాపు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. రోజ్గార్ మేళా కార్యక్రమంతో దేశ యువత కలలు సాకారమవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ, साथियों, भारत के युवाओं के सामर्थ्य और प्रतिभा का भरपूर उपयोग हमारी सरकार की सबसे बड़ी प्राथमिकता है। रोजगार मेलों के जरिए हम लगातार इस दिशा में काम कर रहे हैं। पिछले 10 वर्षों से सरकार के विभिन्न मंत्रालयों, विभागों और संस्थाओं में सरकारी नौकरी देने का अभियान चल रहा है। आज भी 71,000 से ज्यादा युवाओं को नियुक्ति पत्र दिए गए। మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశ అభివృద్ధిలో రైతులు చేసిన కృషిని గుర్తిస్తూ 2001 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబరు 23న రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు ఆర్థిక భద్రత, నష్ట నివారణ, దీర్ఘకాలిక సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్ మన్ధన్ యోజన వంటి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. చౌదరి చరణ్ సింగ్ రైతుల నిజమైన శ్రేయోభిలాషి అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నూతన చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణియన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా జూన్ 1న పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు విజయభారతి తాత్కాలికంగా ఆ స్థానంలో కొనసాగారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి రామసుబ్రమణ్యాన్ని నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన ఈ కమిషన్కు చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తులు లేదా విశ్రాంత న్యాయమూర్తులను నియమించడం ఆనవాయితీగా వస్తోంది. వ్యవసాయం గ్రామీణాభివృద్ధికి వెన్నెముక అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. గ్రామీణ స్వరూపం మారితే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందన్నారు. న్యూఢిల్లీలో చౌదరి చరణ్ సింగ్ అవార్డులు 2024 గ్రహీతలతో ఈరోజు జరిగిన ముఖాముఖిలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, రైతు కుటుంబాలు స్వయం సమృద్ధి సాధించడానికి మార్కెటింగ్లో నిమగ్నమైతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అన్నారు. గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమం, సమ్మిళిత వృద్ధికి చౌదరి చరణ్ సింగ్ చేసిన కృషిని ఆయన ప్రశంసిస్తూ, This great honor that carries the name of one of the finest persons in the country, a person who encapsulates transparency, accountability, integrity, commitment to rural development, commitment to farmer, and was all throughout fearless in expression of his views. Chaudhary Charan Singh is defined by sublimity, statesmanship, farsightedness, and growth that is inclusive. And no wonder Chaudhary Charan Singh became first Chief Minister of the largest state of Republic of India. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. భారతదేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నందున నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఖాళీగా ఉన్న మెడికల్ సీట్లను భర్తీ చేయడానికి ప్రత్యేక రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఖాళీగా ఉన్న ఎన్ఆర్ఐ సీట్లను కూడా జనరల్ కేటగిరీ కోటాలో మారుస్తామని, వాటిని స్టేట్ అడ్మిషన్ అథారిటీల ద్వారా భర్తీ చేయాలని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. విద్యార్థులను నేరుగా అడ్మిషన్ చేసుకోవటానికి ఏ కళాశాలలను అనుమతించబోమని, స్టేట్ అడ్మిషన్ అథారిటీల ద్వారానే అడ్మిషన్లు నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్ జిల్లాలో ఈ రోజు ఉదయం ఉత్తరప్రదేశ్, పంజాబ్ పోలీసుల సంయుక్త బృందం నేతృత్వంలో జరిగిన కాల్పుల్లో 3 ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాదులు మరణించారు. పంజాబ్లోని గుర్దాస్పూర్లోని కొందరు ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాదుల అనుమానాస్పద కదలికలపై తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. పోలీసు బృందం వారిని పట్టుకోవడానికి ప్రయత్నించింది, కానీ వారు పోలీసులపై కాల్పులు ప్రారంభించడంతో ఇది ఎన్కౌంటర్కు దారితీసిందన్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఉగ్రవాదులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ వారు అప్పటికే మరణించినట్టు ప్రకటించారు. నిందితులను ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ అనే నిషేధిత సంస్థకు చెందిన గుర్విందర్ సింగ్, వీరేంద్ర సింగ్, జసన్ప్రీత్ సింగ్లుగా గుర్తించామని ఉత్తరప్రదేశ్ అడిషనల్ డీజీ రమిత్ శర్మ పాత్రికేయులకు వివరిస్తూ, आज सुबह पंजाब की टीम ने आकर थाना पूरनपुर में सूचना दी कि 3 जो अपराधी इसमें लिप्त हैं वो पूरनपुर क्षेत्र में ही कहीं हैं। इस सूचना पे जब आज तड़के सुबेरे सूचना दी गई तो इस सूचना पर पंजाब पुलिस की टीम और उत्तर प्रदेश पुलिस की टीम ज्वाइंटली एक्टिव हुई ज्वाइंट ऑपरेशन में, जिसको एसपी पीलीभीत स्वयं लीड कर रहे थे। और इस कार्रवाई के दौरान जब दोनों तरफ से ये टीम से घिरे हैं तो इन लोगों ने फायरिंग शुरू कर दी वहां से। इसमें आत्मरक्षार्थ अपने को बचाने के लिए टैक्टिकल तरीकों का प्रयोग करते हुए पुलिस टीम्स के द्वारा जवाबी फायर किया गया। భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రేపటి నుంచి 6 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికాలో జరగనున్న భారత కాన్సుల్ జనరల్స్ సదస్సుకు జైశంకర్ అధ్యక్షత వహిస్తారు. అలాగే ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై పలు సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 117వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-117800 నెంబరుకు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. పరిపాలనాపరమైన నిర్ణయాలు సమాచారం ఆధారంగా తీసుకోవాలని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం సూచించారు. ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిత్వ శాఖలు వివిధ విభాగాల్లోని గణాంక సలహాదారుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వంలోని ప్రతి విభాగానికి డేటా చాలా కీలకమని, డేటా ఆధారంగా విశ్లేషణల ద్వారా నిర్ణయాలు తీసుకుంటే సరైన ఫలితాలను రాబట్టవచ్చన్నారు. గణాంకాల్లో కొత్త సాధనాలు, నూతన పద్ధతులను కొనసాగించడానికి నిరంతర నైపుణ్యం అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని యువత సామర్థ్యాన్ని, ప్రతిభను పూర్తిగా వినియోగించుకోవటం ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వ్యవసాయం గ్రామీణాభివృద్ధికి వెన్నెముక అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నూతన చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి ఖాళీగా ఉన్న మెడికల్ సీట్లను భర్తీ చేయాలని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.